నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉన్న రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వైసీపీని వేడనున్నట్లు సమాచారం. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. ప్రస్తుతం సీఎం వైఖరిపై అసంతృప్తిగా ఉన్న కాపు రామచంద్రారెడ్డి పార్టీకి రాజీనామా చేసి కమలంగూటికి చేరనున్నట్లు తెలుస్తోంది. ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ను పురంధేశ్వరిని కాపు తన కుటుంబ సమేతంగా కలిశారు. బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు విజయవాడకు వచ్చిన రాజ్నాథ్ సింగ్ను కాపు దంపతులు కలిశారు. నియోజకవర్గంలో తన సన్నిహితులు శ్రేయోభిలాషులు అభిప్రాయాలను తెలుసుకుని మెజార్టీ నేతల అభిప్రాయం మేరకు భవిష్యత్ రాజకీయ నిర్ణయాలు తీసుకున్నట్లు కాపు రామచంద్రారెడ్డి తెలిపారు. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత అప్పటి కాంగ్రెస్కు రాజీనామా చేసిన 18 మంది ఎమ్మెల్యేల్లో కాపు రామచంద్రారెడ్డి ఒకరు. జగన్ పాదయాత్రలో రామచంద్రారెడ్డి భార్య కాపు భారతి ప్రారంభం నుంచి చివరి వరకు పాల్గొన్నారు. వైఎస్ జగన్ తనకు ఆరాధ్య దైవం అని గతంలో కూడా కాపు రామచంద్రారెడ్డి ప్రకటించారు. కాపు రామచంద్రారెడ్డి లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన నేత. రాష్ట్రంలో లింగాయత్ సామాజిక వర్గం బీసీ జాబితాలో ఉంది. ఈ సామాజిక వర్గానికి చెందిన దాదాపుగా 9 లక్షల మంది కళ్యాణదుర్గం, రాయదుర్గం, మడకసిర, గుంతకల్లు నియోజకవర్గం వివిధ ప్రాంతాల్లో ఉన్నారు. కష్టపడి పనిచేసిన వారిని కాదని కొత్తగా వచ్చిన వారికి అందలం ఎక్కించడంపై తట్టుకోలేకపోయారు. చాలా నియోజకవర్గాల్లో పూర్తిగా ఫెయిల్ అయిన వారిని పక్క నియోజకవర్గాలకు బదిలీ చేసి ఓదార్చిన జగన్మోహన్ రెడ్డి తన విషయంలో ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరించారో అర్థం కాలేదని తన బాధను వ్యక్తం చేశారు. గతంలో తాడేపల్లికి సెల్యూట్ చేసి వచ్చిన కాపు రామచంద్రారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డిని కలిశారు. ఈ కలయికతో హస్తం కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారనే ప్రచారం జరిగింది. ఇంతలోనే బీజేపీ కోర్ కమిటీ సమావేశానికి విజయవాడకు వచ్చిన కేంద్ర మంత్రి ఆదినారాయణ కాపు రామచంద్రారెడ్డి దంపతులు కలవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. భవిష్యత్తులో కాపు రామచంద్రారెడ్డి ఏ పార్టీలోకి వెళ్తున్నారా అని ఆసక్తి నెలకొంది. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ నేతలను కాపు రామచంద్రారెడ్డి కలవడంపై నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది.